జీపీఎస్ సిస్టమ్ మనకు తెలుసు కదండి, దారి చెప్పే డివైస్ సిస్టమ్. అది ఇప్పుడు మన ఫోన్స్లో వచ్చినాయి, మన కార్స్లో వచ్చినాయి. ఇక్కడ చూసిన జీపీఎస్ కదా, ఆ జీపీఎస్ మనకి నడిపిస్తూ ఉంటుంది అనుకొని చూద్దాం. అది దేవుడు అనుకుందాం. దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, ఆ జీపీఎస్ లాగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. స్ట్రైట్ గో, లెఫ్ట్ గో, రైట్ అని చెప్తూ ఉంటారు. చెప్తూ ఉన్నప్పుడు మనము కొన్నిసార్లు తొందరపడి స్ట్రైట్కి వెళ్ళకుండా, లేకపోతే రైట్కి వెళ్ళకుండా లెఫ్ట్కి వెళ్తాం, ఎడం వైపు తిరుగుతాం. తిరిగిన వెంటనే మొత్తము మరలా ఏం చేస్తుందంటే రీకాలిబ్రేట్ చేస్తుంటుంది జీపీఎస్. అంటే మరలా మొత్తము మొదటికి వచ్చేస్తుంది. ఏం చేస్తుందంటే, ఆహా నువ్వు దారి తప్పావు కదా, నువ్వు చేరవలసిన గమ్యం ఇప్పుడు కొంచెము దూరం అయిపోతుంది. యూ హ్యావ్ టు టేక్ ఇట్ అ లాంగ్ వే నౌ. కానీ దేవుని దగ్గర గొప్ప కార్యము, గొప్ప ఆ గుణం ఏంటిదంటే, ఎంత దారి తప్పినా హీఈస్ అ గాడ్ ఆఫ్ యూటర్న్ ఇస్తాడు. ఏంటిదంటే, యూ హ్యావ్ మిస్ ద వే, యూ హ్యావ్ లాస్ట్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ లాస్ట్ ద వే. కానీ నువ్వు ఎంత దూరం వెళ్ళినా, ఎంత తప్పు మార్గం తీసుకుని ఒకవేళ నా దగ్గర మరలా వస్తే, ఆయన రీకాలిబ్రేట్ చేసి, ఆయన మరలా సరి చేసి ఏం చేస్తాడంటే యూటర్న్. మరలా అంటే వెంటనే పొందుకుంటాము, వెంటనే చేరిపోతాము అని ఉండదు. ఎందుకంటే మనం చేసిన తప్పుకి మనము కాన్సిక్వెన్స్ అనుభవించాలి కదా. వెళ్ళాల్సిన సమయంలో వెళ్ళము, కానీ ఇంకొంచెం ఎక్కువసేపు పడుతుంది, ఇంకొంచెం ఎక్కువ కాలం పడుతుంది, ఇంకొంచెం ఎక్కువ సమయం పడుతుంది. కానీ దేవుడు ఈజ్ అ గాడ్ ఆఫ్ యూటర్న్స్, ఈజ్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. దో యూ హ్యావ్ టేకెన్ అ రాంగ్ వే, దో యూ హ్యావెంట్ స్టేడ్ ఆన్ ట్రాక్, వెళ్ళాల్సిన మార్గంలో వెళ్ళనప్పటికీ కూడా మనము ఒకవేళ ఆయన వైపు తిరిగి చూస్తే ఆయన అంటాడు, నేను నీకు మరలా అవకాశం ఇస్తున్నాను. ఐ విల్ గివ్ యూ అనదర్ ఛాన్స్. ఈరోజు చాలామంది ఆ మెట్టు దగ్గర, లేకపోతే ఆ మార్గం దగ్గర ఏడుస్తున్నారేమో, నా వల్ల అవ్వట్లేదు అని, ఇందాక చెప్పిన రీతి నా వల్ల కుదరట్లేదని ఏడుస్తున్నారేమో. కానీ దేవుడు ఉద్దేశిస్తున్నాడు ఏంటిదంటే, దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఏంటిదంటే, డోంట్ జడ్జ్ యువర్ లైఫ్ బేస్డ్ ఆన్ ద స్టెప్ దట్ యువర్ ఇన్. అంటే ఇప్పుడు ఉన్న మొత్తం జీవితం చూడండి, ఈ క్షణం జీవిస్తున్న జీవితాన్ని బట్టి మొత్తం జీవితాన్ని తీర్పు తీర్చేస్తారు. ఇప్పుడు అనుభవిస్తున్న బాధను బట్టి ఇంకా నా జీవితం అంతా ఈ బాధనే అని అనుకుంటుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, దిస్ టూ షల్ పాస్. ఇది కేవలం కొంతకాలం వరకే, ఇది తాత్కాలికమే, ఇది కొంచెం సేపు వరకే, మీకు నేర్పియడానికే, మీకు తర్బీదు ఇవ్వడానికే, మిమ్మల్ని సిద్ధపరచడానికే అని దేవుడు అంటుంటే మనం అనుకుంటాం, ఇంతే ఇంకా అయిపోయింది నా జీవితం అనుకుంటాం, ఇంకా దీని నుండి మార్గం లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇది ఒట్టి ఒక మెట్టు మాత్రమే. డోంట్ జడ్జ్ యువర్ లైఫ్ బేస్డ్ ఆన్ వాట్ యుర్ గోయింగ్ త్రూ రైట్ నౌ. ఇప్పుడు అనుభవిస్తున్న ఆ పరిస్థితిని బట్టి ఇంకా ఇంతే నా జీవితము, చచ్చిపోతే బాగుండు అని అంటే, దేవుడు ఇందాక మీతోటే మాట్లాడుతున్నాడండి. డోంట్ గివ్ అప్. ఈ మెట్టు పైన ఉన్నంత మాత్రాన డోంట్ గివ్ అప్, ఈ శ్రమ గుండా ఉన్నంత మాత్రాన డోంట్ గివ్ అప్. ఇది కేవలం కొంతకాలం. ఈ రోజుని బట్టి, ఈ రోజు బాధ కలిగిందని రేపు ఆనందం లేదు అని అనుకోకూడదండి. ఈరోజు ఏదో గొడవలు జరిగినాయి, ఈరోజు ఏదో మా వివాహ జీవితంలో గొడవలు జరిగినాయి, ఇంకెప్పుడు మా ఇద్దరి మధ్యలో ప్రేమ ఉండదు అని అనుకుంటే అది అబద్ధము, అపవాదిది అబద్ధము. ఎందుకంటే ఈరోజు ఒకవేళ గొడవలు పడుతున్నారేమో, కొన్ని రోజుల తర్వాత, లేకపోతే రేపటి రోజునే దేవుడు మనసు మార్చి ఇద్దరిని ఇంతకు ముందు కంటే ఇంకా ప్రేమగా, ఇంకా ఆప్యాయతో, ఇంకా అనురాగం ఇవ్వలేడా? అదే రీతిగా ఈరోజు ఫెయిల్ అయినంత మాత్రాన ఎగ్జామ్లో ఇంకా అవకాశం లేదా? ఇంకా జీవితంలో ముందుకు వెళ్ళలేమా? ఇంకా జీవితంలో ఏది చేయడానికి కుదరదా? ఈ ఎగ్జామేనా మా జీవితం, ఈ ఎగ్జామ్ రిజల్టేనా జీవితం? ఈరోజు జాబ్లో రిజెక్ట్ అయినంత మాత్రాన ఇంకా వేరే జాబ్స్ లేవా, వేరే ఉద్యోగాలు లేవా? మనం అందరము చాలా మటుకు ఇట్లానే అనుకుంటాం. ఒక్కటి ఏదైనా మనం అనుకున్నది జరగనప్పుడు ఇంకా అయిపోయింది, దర్ ఇస్ నో హోప్, దిస్ ఇస్ ది ఎండ్ అని అనుకుంటాం. దిస్ ఇస్ ది ఎండ్, ఇదే అంతం అని అనుకుంటాం. కానీ డోంట్ జడ్జ్ యువర్ లైఫ్ బేస్డ్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. ప్రెజెంట్ ఏం జరుగుతుందో, ఇంకా జీవితం అంతా ఇలా ఉండదు. మరి ముఖ్యంగా దేవుళ్ళు ఉన్న వారికి అలా ఉండదు. ఎందుకంటే దేవుడు నూతన అవకాశాలు ఇచ్చేది దేవుడు. అందుకని ఆయన వాక్యం తెలియజేస్తుంది, ఆయన వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నది, ఆయన క్షమాపణ, ఆయన కృప నూతనముగా పుట్టుచున్నదంట. అందుకని మీరు నమ్మిన వారిని మీరు ఎరగాలండి. యూ హ్యావ్ టు బిలీవ్, యూ హ్యావ్ టు ట్రస్ట్, యూ హ్యావ్ టు నో హూమ్ యూ బిలీవ్ ఇన్. ఆయనని తెలుసుకోవాలి, మీరు ఆయనని గుర్తించాలి. ఒకవేళ దేవుని ఎరగని ప్రజలు ఆత్మహత్య చేసుకోవాలని ఆశపడుతున్నారు అని అంటే అర్థం ఉంది. ఎందుకంటే వారికి నిత్య జీవము లేకపోతే నిరీక్షణ లేదు, నిత్య జీవం గురించిన అవగాహన లేదు, లేకపోతే వాళ్ళకి ఏం లేదు. చాలామంది మనం చూసాం ఇప్పటికీ, ఎంతోమంది సినిమా యాక్టర్లు ఏదో నిరీక్షణ లేని రీతిగా చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. కానీ
దేవుని బిడ్డలుగా మనకి ఏంటి తెలుసు అంటే వి ఆల్ నో ఏంటిదంటే, ఈరోజు ఒకవేళ నేను ఈ శ్రమ పడుతుండగానే నేను మరణించినప్పటికీ మనకు ఒక తృప్తి, ఒక సంతృప్తి, ఒక ఆనందం, ఒక నిరీక్షణ ఏంటి తెలుసా? నా దేవుని దగ్గరికి నేను వెళ్తాను అనే నిరీక్షణ ఉంది. కానీ అలాగా అన్యులకి లేదు కదా, అలాగా దేవుని ఎరగని ప్రజలకి, దేవుని తిరస్కరించిన ప్రజలకి లేదు కదా. బట్ టుడే వీ ఆల్ హ్యావ్ దట్ హోప్. ఒకవేళ నేను ఈ అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, అనారోగ్యంతో చచ్చినప్పటికీ నా దేవుని దగ్గరికి నేను చేరుకుంటాను. ఐ నో మై రిడీమర్ లివ్స్. నా విమోచకుడు సజీవుడు, ఆయనని నేను కనులారా చూస్తానన్న యోబు వలె వి ఆల్సో నో. సో దట్ ఈస్ ద హోప్. సో ఈరోజు అటువంటి నిరీక్షణతో మనం ఉందాం. కానీ అంతే అయిపోయింది, అంతమైపోయింది నా జీవితము, ఇది రాలేదు, అది రాలేదు, నా మ్యారేజ్ ప్రపోజల్స్ అన్నీ రిజెక్ట్ అయిపోతున్నాయి, ఇంకా నాకు పెళ్ళే అవ్వదేమో, నాకు వివాహమే అవ్వదేమో, అందరూ ఎవరు చూసినా నన్ను రిజెక్ట్ చేస్తున్నా, ఇప్పటికి 10 చూసాను, 15 చూసాను, నో బడీ ఈజ్ లైక్ మీ అంటే దేవుడు అనుకుంటే ఒక్క నిమిషంలో, ఒక్క రోజులో మార్చలేడండి. ఒక్క వ్యక్తిని తీసుకురాలేడా? ఇంకా అయిపోయిందని మిమ్మల్ని మీరు నిరుత్సాహపరుచుకుంటూ గివప్ చేయకండి. ఇక్కడ ఓడిపోయిన స్థితి, ఓడిపోయాను అనే ఆ మనస్తత్వం నుండి బయటికి రండి. నథింగ్ ఈజ్ ఓవర్. యాజ్ లాంగ్ యాజ్ యూ సీ అ డే, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ బ్రెత్, మీలో ఊపిరినంత వరకు మీకు ఇంకా నిరీక్షణ ఉంది. వీ స్టిల్ హ్యావ్ హోప్ యాజ్ లాంగ్ యాజ్ వీ హ్యావ్ బ్రెత్. సజీవులే కదా ఆయనని స్తుతించేది, సజీవులే కదా నేను చావును సజీవుడనై యెహోవా క్రియలను వివరించేదనన్న దావీదు వలె వీ హ్యావ్ టు సే, ఐ విల్ నాట్ డై బట్ ఐ విల్ లివ్ అండ్ డిక్లేర్ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్. ఐ విల్ లివ్ టు డిక్లేర్ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్. ఒక రోజు మరలా ఇవన్నీ దాటిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, మీరందరూ వెనకాల తిరిగి చూసి నవ్వుతారు, మనమందరం చూసి నవ్వుతాం. ఓ దానికా నేను అంత భయపడింది, దానికా నేను అంత బాధపడింది, దానికా నేను అంతగా చింతించింది, వేదన పడింది, కంగారు పడింది అని నవ్వేలాగా చేస్తాడంట. అది దేవుడు చేసే కార్యాలండి. హీ నోస్ ద డెస్టినేషన్. అందుకనే దేవుడు అంటున్నాడు, మీ గమ్యాన్ని నాకు తెలుసు, మీ గమ్యం ఎక్కడ చేరుతుందో, ఎక్కడ రీచ్ అవుతారో నాకు తెలుసు, మీకు తెలీదు. కానీ ఆల్ దట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ప్రెస్ ఫార్వర్డ్. ముందుకు వెళ్తానే ఉండండి, ఆగకుండా ముందుకు వెళ్తానే ఉండండి. మీ బాధ్యత ఏంటిదంటే ముందుకు వెళ్ళటము. నా బాధ్యత ఏంటిదంటే నేను మిమ్మల్ని మీకు జీవ కిరీటాన్ని, లేకపోతే మీ ప్రార్థనకి జవాబుని, లేకపోతే గమ్యానికి చేర్చడము నా బాధ్యత. మన బాధ్యత ఏంటిదంటే ముందుకు వెళ్ళాలి, సాగుతానే ఉండాలి. తుఫాన్లు వస్తాయి, ఆ ఓడ మధ్యలో ఆగిపోయింది అనుకోండి, మునిగిపోతారు, తుఫాన్లు వచ్చి కొట్టివేస్తుంది. కానీ ఆ ఓడ నడిపించేవారు ఏం చేయాలంటే పుష్ చేస్తూనే ఉండాలి. ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆ తుఫాన్కి ఎదురుగా పుష్ చేస్తే కానీ వారు బ్రతకరు. ఈరోజు మనకు కూడా క్రైస్తవులుగా దేవుడు చెప్పేది అదే, తుఫాను తప్పనిసరిగా ఉంటుంది. ఈరోజు ఆ తుఫాను ఎదిరిస్తే తప్ప మనం ముందుకు వెళ్ళలేము. అక్కడే ఆగిపోతాను, ఇంకా అయిపోయింది అని అంటే ఆ తుఫాను వచ్చి మనల్ని ముంచి వేసి చంపేస్తుంది. అదే రీతిగా దేవుడు అంటున్నాడు, ఒక రోజు వస్తుంది ఏంటిదంటే మీరు తిరిగి వెనకలు చూసినప్పుడు ఓ సింతదానికేనా. అందుకనే పొందబో మహిమ చూసినప్పుడు నేను పొందుకున్న శ్రమ చాలా తక్కువ అని అన్నాడు పౌలు. ఈరోజు మనం కూడా మన జీవితంలో కూడా అదే సాక్ష్యము మీరందరు ఇవ్వబోతున్నారు యేసునామములో. ఒకవేళ శ్రమ గుండా వెళ్తున్నారేమో, ఒకవేళ తుఫాన్ గుండా వెళ్తున్నారేమో, కానీ దేవుడు అన్నాడు, టు ద గ్లోరీ దట్ ఐమ్ అబౌట్ టు గివ్ యూ, మీరు పొందబోయే మహిమ ముందు మీరు వెళ్తున్న ఈ శ్రమ గుండా చాలా తక్కువైనది.